హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి అందరూ ఇంకా వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంటుంది చాలామందికి ఇది చికెన్ బిర్యానీ అని. మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటున్నారేమో. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇంకా స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి. ఇంకా లాస్ట్ రోజు ఇంకా అందరు ఊరు పిల్లలంతా ఎక్కడ వాళ్ళు ఎక్కడ పోతారని ఇంకా నాయనైతే పొద్దున టిఫిన్ అయితే సేమియా ఉప్మా చిత్రాన్నం చేసుకున్నాము. ఇంకా మధ్యాహ్నానికి అయితే చికెన్ బిర్యానీ చేయాలని మా చెల్లెలు బిడ్డ చికెన్ బిర్యానీ చేపిద్దామా, ఎప్పుడు హోటల్లో తెచ్చుకొని తింటాం కానీ ఇంట్లో ఎప్పుడు చేసుకోలే అని అంటే ఇంకా చికెన్ బిర్యానీ చేసుకున్నామండి. చికెన్ బిర్యానీ అయితే ఇంకా లెగ్ పీసులు ఉంటేనే చికెన్ బిర్యానీ బాగుంటుందని లెగ్ పీసులు కూడా తెప్పించుకున్నారు పిల్లలు. ఇంకా 2 కేజీలు చికెన్ తీసుకొని అయితే నాయన మార్కెట్ నుంచి తీసుకొని వచ్చినాడు. మాయమ్మ పచ్చి చికెన్ తెచ్చినావా కాల్చినది తీసుకొచ్చినావా అని ఒక్కటే ఇంకా మా నాయన అంటుంది, కాల్చినది తెచ్చినదే దూరం. కాల్చిన చికెన్ అయితే టేస్ట్ బాగుంటుందని మా అమ్మ చెప్తూ ఉంటుంది ఎప్పుడు. కాల్చిన చికెన్ బాగుంటుంది, పచ్చి చికెన్ బాగుండదు అని. నాకైతే ఆ చికెన్ గురించి అయితే అంత తెలియదండి. చేయమంటే చేస్తూ ఉంటాను కానీ ఇది పచ్చి చికెనా కాల్చిన చికెనా అనేది అయితే తేడా తెలియదు. ఇంకా ఇట్లా మసాలాలన్నీ ఉప్పు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, ఆయిల్, కొంచెం షాజీరా, పెరుగు అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో అయితే 2 గంటలు నాననిచ్చుకోవాలి. నేను 2 కేజీల చికెన్కు 4 స్పూన్ల కారం అయితే వేశాను. మీరు ఎవరికి రుచికి తగినంత వాళ్ళు ఉప్పు కారం వేసుకోవచ్చండి. మళ్ళీ ఏ మసాలాలు చెప్పలే అన్నీ వేసింది అనుకుంటారు. నేను చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ఒక్కటి మార్కెట్లో తీసుకొని వచ్చాను. అంతకుమించి ఏది బయట తీసుకురాలేదు. అన్నీ మా ఇంట్లో చేసిన మసాలాలతోనే బిర్యానీ అయితే చేసుకున్నాను. మనం హోటల్ స్టైల్లో బిర్యానీ బాగుంటుంది అనుకుంటుంటాం కదా, ఆ బిర్యానీ కంటే మనం ఇంట్లో చేసే బిర్యానీ చాలా బాగుంటుందండి. బయట మసాలాలు ఏ మసాలా కలుపుతారో మనకు హోటళ్ళల్లో తెలియదు కదా. మనం ఇంట్లో చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ. పిల్లలు ఎప్పుడైనా కానీ ఎప్పుడు బిర్యానీలనే ఇష్టపడుతూ ఉంటారు తినే పిల్లలకైతే. మా అమ్మకు మాత్రం బిర్యానీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఎప్పుడు చూసినా రొట్టె పులుసు, చికెన్ పులుసు చేసుకొని జొన్న రొట్టె చేసుకొని తినడం అంటే మా అమ్మకు చాలా ఇష్టము. అందుకోసం చికెన్ గ్రేవీ కూడా చేసినాము. ½ కిలో అది చికెన్ గ్రేవీ కూడా చేసినామండి. ఇంకా వీడియో అయితే చూపించలేదు. మొత్తం ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డలు ఎర్రగా వేయించుకొని డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకొని ఇలా చికెన్లోనే కలుపుకొని పచ్చిమిరపకాయలు, సగం ఉల్లిగడ్డలు వేసి మిగతా సగం మనం రైస్లో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది చికెను. నేనైతే నిమ్ముప్పు వేసుకోలేదు. నిమ్ముప్పు నిమ్ముప్పు కాదండి, అది ఏదో ఉప్పు అంటారు కదా, గోబీ సాల్ట్ అని. ఆ సాల్ట్ అయితే అస్సలు యూజ్ చేయలేదు. సారీ, నిమ్ముప్పు అని చెప్పినాను కదా, నిమ్ముప్పు కాదండి గోబీ సాల్ట్, అదైతే వేయలేదు. ఇలా మొత్తం అయితే చికెన్ కలిపి 2 గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా బిర్యానీ రైస్ అయితే 1.5 కేజీ తెచ్చుకున్నామండి. 1.5 కేజీ బిర్యానీ రైస్కి నేను 9 గ్లాసుల వాటర్ అయితే వేసాను. 3 కప్పులు అయినాయి. ఎందుకంటే మనం 60% బియ్యం ఉడికించుకున్నామంటే అన్నానికి మిగతాది 40% చికెన్లో ఉడికిపోతుంది. అలా ఉడకడం వల్ల మనకి అన్నం అనేది పొడిగా వస్తుంది. బిర్యానీ రైస్ పొడిగా ఉంటుందండి. మనం ముందుగానే మెత్తగా వండుకున్నాం అనుకోండి చికెన్ బిర్యానీ అంత బాగుండదు. చికెన్ బిర్యానీ ఎప్పుడైనా పొడిగా ఉండాలా. ఇంకా ఇలా రైస్లోనే వాటర్లోనే ఉప్పు వేసి మసాలా దినుసులన్నీ వేసేసాను. బాగా మరిగిన తర్వాత మనం ముందుగా బిర్యానీ రైస్ను హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నాననిచ్చుకోకూడదు. ఎక్కువ నానాయనుకో బిర్యానీ రైస్ మెత్తగా అయిపోతుంది, అన్నము అలాగే విరిగిపోతుందండి. రైస్ కూడా ముక్కలుగా విరిగిపోతుంది. అలా విరగకుండా కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ నాననిచ్చి మనం రైస్ చేసుకున్నామంటే బిర్యానీ మాత్రం సూపర్గా వస్తుంది, పొడిగా ఉంటుంది. ఇలా మొత్తం ఎసురు కాగిన తర్వాత రైస్ అయితే పెట్టుకున్నాను. రైస్ అయితే వాటర్లో వేసినానండి.
ఇంకా 2 గంటలు అయిన తర్వాత మనం చికెన్ తీసి పెట్టుకుంటాం కదా, ఆ చికెన్ను తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక స్టవ్ పైన ఒక పెద్ద వెడల్పాటి మందంగా ఉండే గిన్నెను స్టవ్ పైన పెట్టుకోవాలండి. పల్చగున్న గిన్నె పెట్టినామంటే చికెన్ మొత్తం అడుగు అంటిపోతుంది. మనం స్టవ్ పైన ఒక ప్లేట్ కానీ ఒక మందపాటి ఏదన్నా రొట్టె పెన్నం కానీ ఏదన్నా పెట్టుకొని చికెన్ గిన్నె పెట్టుకున్నామంటే చికెన్ 30 నిమిషాలున్న చికెన్ అయితే మాడకుండా బాగా దమ్ము పట్టుకుంటుంది. ఇలా వాటర్లోనే ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే నిమ్మకాయ వేయడం మర్చిపోయినాను, మీరైతే నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, 60% మాత్రమే ఉడికించుకోవాలి మనం బియ్యాన్ని. ఎక్కువ ఉడికించుకున్నాం అంటే బియ్యం మెత్తగా అయిపోతుంది, అన్నం మనకు బిర్యానీ బాగా రాదండి. మసాలా కూడా ఎక్కువ వేసుకోవద్దు బిర్యానీలోకి. నేనైతే మసాలా ఎక్కువ యూజ్ చేయకుండా చేసినాను. మీరు వేస్తారా లేదా అనేది కామెంట్ పెట్టండి. మా చెల్లెలు కూతురు అయితే పెద్దమ్మ నేను కొంచెం వేస్తాను లాస్ట్లో బియ్యం తీసి బిర్యానీ చేసేటప్పుడు అని అంటే, వద్దులేమ్మ వేడి ఆ రోజు ఎండ కూడా చాలా విపరీతంగా ఉన్నదండి బిర్యానీ చేసిన రోజు. వద్దమ్మ మళ్ళీ అదేమన్నా అన్నం మెతుకులు చేతి మీద పడిన బొబ్బలు వస్తాయి, వద్దులే అని చెప్పినామండి. మా చెల్లెల కూతురు కూడా ఇలా చేయడం అంటే చాలా ఇష్టము. 9th క్లాస్ అవుతుంది ఆ పిల్ల. ఇంకా ఇక్కడ చికెన్ కోసం అంటే ఆయిల్ వేసి ఇందులోనే కొంచెం నెయ్యి వేసానండి. ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. ఒక లేయర్ అయితే వేసిన తర్వాత మనకు సైడుకు ఒక స్టవ్ మీద ఉడుకుతున్న రైస్ని తీసుకొని ఒక లేయర్ పరుచుకోవాలి. అలా 2 లేయర్ల లాగా వేసుకున్నా. మేము అట్లా వేసుకోలేము స్టవ్ మీద నుంచి తీసి అనుకునే వాళ్ళు ఒక గిన్నెలోకి వడగట్టుకొని మొత్తం ఒకటేసారి రైస్ను కూడా వేసుకోవచ్చు. బిర్యానీ ఒక్కొక్కరు ఓ విధంగా చేసుకుంటుంటారు. నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను. బిర్యానీ అయితే నేను ఎప్పుడు 2 కేజీల బిర్యానీ అయితే ఎప్పుడు చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు చేసినా ½ కిలో అంతవరకే చేశాను. ఎప్పుడు 2 కిలోల బిర్యానీ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇంకా పిల్లలు ఉన్నారు, అల్లుళ్ళు 2 అల్లుళ్ళు వచ్చినారు, కొడుకు అందరు ఉన్నారు కదా అని 10 మందికి సరిపోయే బిర్యానీ అండి. రెండు కిలోల చికెను, 1.5 కేజీ రైస్తో బిర్యానీ అయితే చేశాను. ఈ విధంగా 2 లేయర్ల లాగా వేసుకున్నాను. మీరు మాత్రం ఇలా బియ్యం తీసి వేసుకోలేమనుకునే వాళ్ళు వడగట్టి కూడా బియ్యాన్ని వేసుకోవచ్చు. నేను ఇదే బియ్యాన్ని కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నానండి. మా ఆయనకి చికెన్ తినే అలవాటు లేదు, అందుకోసం ఆయనకు ఎగ్ బిర్యానీ చేసినాను. ఎగ్ బిర్యానీ కోసం ఇదే బియ్యాన్ని 60% ఉడికిన బియ్యాన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇలా మొత్తంగా లేయర్గా పరిచిన తర్వాత చివరిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి అలాగే జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ వాటర్ అన్నీ కింద పడేయాలండి, మనకైతే ఏమీ యూజ్ కావు. అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా అన్ని జీడిపప్పులు అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా దమ్ము పెట్టేసుకోవాలి. 30 నిమిషాల పాటు సిమ్లో పెట్టి
ఉడికించుకోవాలండి. మనం అడుగంటుకోకుండా ఒక స్టవ్ పైన కొంచెం అదే మంట కింద కొంచెం ప్లేట్ లాంటిది పెట్టినామంటే బిర్యానీ ఏమీ మాడకుండా బాగా వస్తుంది. అలాగే మనకు బిర్యానీ తడి ఉందా లేదా అని ఒక స్పూన్ పెట్టి చూసుకున్నామంటే మన స్పూన్కి ఏమీ తడి అనేది మెతుకు కానీ తగలకపోతే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. మొత్తం ఈ విధంగా బిర్యానీ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. తినకుండా ఎట్లా చెప్తారు అని అనుకునేరు. పిల్లలు తిని చాలా బాగా టేస్ట్ ఉందని చెప్పినారు. ఇవ్వండి ఈరోజు నేను చేసిన చికెన్ బిర్యానీ, ఎగ్ రైసు, పెరుగు పచ్చడి, వైట్ రైసు, చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. ఇంకా అందరు భోజనానికి రెడీ కూర్చున్నారు. ఇలా బిర్యానీకి బరువు పెట్టినామంటే దమ్ము బాగా పట్టుకుంటుంది. అలాగే మనం ప్లేట్ చుట్టూ గోధుమ పిండి కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు మా ఇంట్లో చేసిన వంటలు ఇవ్వండి. మా వీడియోస్కి నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.